welcome to another yummy episode of Snacks. Snacks లో ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం డిఫరెంట్ గా థాయ్ పనీర్. థాయ్ పనీర్ అంటే ఏంటి, అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనే కదా మీ డౌట్. ఆ డౌట్ కి నేను క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను ఇవాల్టి మన స్నాక్స్ లో. సో థాయ్ పనీర్ లో డిఫరెంట్ గా ఇవాళ మనం మ్యాంగో కూడా యాడ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఐ నో యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్. థాయ్ పనీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. థాయ్ పనీర్ కి కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, మామిడి పండు ముక్కలు, చిల్లీ గార్లిక్ సాస్, సోయా సాస్, ఆయిల్. థాయ్ పనీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. థాయ్ పనీర్ ని థాయిలాండ్ మీద నుంచి, ఇండియా మీద నుంచి అలా హైదరాబాద్ కి తీసుకొచ్చేసాం అన్నమాట. సో అందులో భాగంగా మనం మ్యాంగోస్ కూడా యాడ్ చేస్తున్నాం ఇవాల్టి మన థాయ్ పనీర్ లో. సో ఫర్ దాట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్ లో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను చిల్లీ గార్లిక్ సాస్. సో 1.5 టేబుల్ స్పూన్ కరెక్ట్ గా సరిపోతుంది. అండ్ మీకు కావాల్సినంత క్వాంటిటీకి మీరు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ చిల్లీ సోయా సాస్ అండ్ చిల్లీ గార్లిక్ సాస్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ముక్కలు. సో వెల్లుల్లి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి. సో వెల్లుల్లి ముక్కల్ని కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాం. మరి తర్వాత ఇదే బౌల్లోకి నేను యాడ్ చేస్తున్నాను అల్లం ముక్కలు లైట్గా, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకున్నాం. మరి తర్వాత కొద్దిగా సోయా సాస్. సో మరీ ఎక్కువగా యాడ్ చేసేస్తే అది చేదొచ్చేస్తుంది కాబట్టి లైట్గా మనం సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇందులోకి క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. సో క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో ఈ క్యాప్సికమ్ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి వేసి కలిపేసుకోవాలి. సో దట్ ఈ సాసెస్ అన్నీ కూడా చక్కగా ఈ క్యాప్సికమ్ ముక్కలకి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పనీర్. సో పనీర్ కూడా చూసారు కదా, ఇలా క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకున్నాం. సో పనీర్ ముక్కల్ని కూడా మనం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఫస్ట్ మనం చిల్లీ గార్లిక్ సాస్, అట్ ద సేమ్ టైం అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా సోయా సాస్ అండ్ క్యాప్సికమ్ పనీర్ ని ఇలా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఈ సాస్ లోకి వేసేసుకున్నాం. సో చూసారు కదా మనం ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో, కంప్లీట్ గా ఈ సాసెస్ అన్ని కూడా పనీర్ అండ్ క్యాప్సికమ్ కి పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకున్నాం. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టూత్ పిక్స్ ని మనం రెడీ చేసుకోవాలి. సో ఇలా టూత్ పిక్స్ ని తీసుకొని ఫస్ట్ దీనికి మనం పనీర్ ని యాడ్ చేసేస్తున్నాం. సో ఫస్ట్ మనం పనీర్ స్లైస్ ని ఇలా క్యూబ్ లాగా తీసుకున్నాం కదండి, దాన్ని టూత్ పిక్ కి ఇలా గుచ్చుకోవాలి. తర్వాత ఒక మ్యాంగో, సో పండిన మ్యాంగోని మనం తీసుకున్నాం, దాన్ని కూడా ఇక్కడ పీల్ ఆఫ్ చేయలేదు, మనం తొక్క తీయలేదు మ్యాంగోకి. సో యాజ్ ఇట్ ఈస్ ఈ క్యూబ్ ని కూడా ఈ టూత్ పిక్ కి ఇలానే పెట్టేసుకోవాలి. అండ్ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కని కూడా ఇలా పెట్టేసి, చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇలా 1 after 1 అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మీకు కావాల్సినంత క్వాంటిటీ మీరు చక్కగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మళ్ళీ చూపిస్తున్నాను, ఒక టూత్ పిక్ తీసుకున్నాం, దీనికి పనీర్ అండ్ దెన్ తర్వాత ఒక మ్యాంగో క్యూబ్ అండ్ అలానే ఒక క్యాప్సికమ్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్నిటినీ కూడా మనం ఇలానే ఇప్పుడు 1 after 1 ప్రిపేర్ చేసుకుందాం. సో చూసారు కదండి ఎలా మనం ఇలా టూత్ పిక్ కి స్లైసెస్ అన్ని కూడా చక్కగా ఇలా కూర్చి పెట్టుకున్నాం కదా. సో నెక్స్ట్ దీంట్లో మనం 1 after 1 షాలో ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి ఫస్ట్ పాన్ పెట్టేసుకొని షాలో ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టూత్ పిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 1 after 1 షాలో ఫ్రై చేసేసుకుందాం.
కదండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు వీటిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టూత్ పిక్స్ ని వన్ ఆఫ్టర్ వన్ వేసేసుకుందాం. వావ్, కానీ ఇది ఒక డిఫరెంట్ అండ్ క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. ఎందుకంటే పన్నీర్ ఏంటి, ఎక్కడ మామిడి పండు, ఎక్కడ క్యాప్సికమ్, అసలు ఈ మూడింటిని కలిపి ఇలా టూత్ పిక్ కి పెట్టడం ఏంటి? టేస్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఆ విషయం. ప్రస్తుతానికి మాత్రం వీటిని చక్కగా మనం ఇలా షాలో ఫ్రై చేసేసుకున్నాం. సో ఇలా టూత్ పిక్స్ వేసేసుకోవడమే కాదు, యాక్చువల్గా వీటిని తిప్పడం కూడా ఒక ఆర్ట్ అన్నమాట. సో అన్ని వైపులా చక్కగా వేగాలి అంటే ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. లేదంటే టూత్ పిక్ పట్టుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే అన్ని వైపులా చక్కగా వేగుతుంది. సో ఇప్పటి వరకు మామిడికాయని మనం కుక్ చేసుకోవడం చూసారు, కానీ మామిడి పండును ఎప్పుడన్నా ఇలా నూనెలో వేయించుకోవడం చూసారా? ఇలాంటి క్రేజీ పనులన్నీ క్రేజీగా చేయాలంటే ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ స్నాక్స్. సో చూస్తున్నారు కదా, మామిడి పండును అలా వేయించుకున్న తర్వాత పన్నీర్ ఫ్లేవర్లోకి ఈ మ్యాంగో ఫ్లేవర్ వెళ్తే ఎలా ఉంటుంది? ఆహాహా, ఆలోచించుకోవడానికి క్రేజీగా ఉంది, తింటే అదిరిపోతుంది. సో ట్రస్ట్ మీ ఆన్ దాట్. సో చక్కగా ఇలా వీటిని మనం అన్ని వైపులా వేయించుకొని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదండి, పనీర్, మ్యాంగో అండ్ క్యాప్సికమ్ చక్కగా వేగిపోయాయి. కాబట్టి ఇప్పుడు లైట్ అందులో మనం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. ఓకే, సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇది ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆయిల్ కొంచెం కొంచెం చిందుతూ ఉంటుంది. బికాజ్ మనం మామిడి పండుని ఇందులో పెట్టాం కాబట్టి స్లైసెస్ లాగా కట్ చేసి. సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది. ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వన్ ఆఫ్టర్ వన్ వీటన్నిటిని కూడా మనం షిఫ్ట్ చేసేసుకుందాం. సో థాయ్ పనీర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీని ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ ప్లేట్. అందులో చక్కగా మీరు గమనించినట్టయితే మరోవైపు ఆనియన్స్ అండ్ క్యారెట్ స్లైసెస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాం. అండ్ మరొక పక్క పుదీనా కూడా. సో ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పనీర్, థాయ్ పనీర్ ని వన్ ఆఫ్టర్ వన్ మనం షిఫ్ట్ చేసుకుందాం టు ద ఫైనల్ ప్లేటింగ్. సో ఇలా ఫైనల్ ప్లేటింగ్ చేసుకున్న తర్వాత నేను లైట్ గా కొత్తిమీరని ఇలా గార్నిష్ చేసుకుంటున్నాం, సో దాట్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది మన ఫైనల్ ప్లేటింగ్ లో కూడా థాయ్ పనీర్. సో థాయ్ పనీర్ రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా దీన్ని వెంటనే మనం టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ థాయ్ పనీర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తాం. థాయ్ పనీర్ కి కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, మామిడి పండు ముక్కలు, చిల్లీ గార్లిక్ సాస్, సోయా సాస్, ఆయిల్. థాయ్ పనీర్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చిల్లీ గార్లిక్ సాస్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొద్దిగా సోయా సాస్ ని క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పనీర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టూత్ పిక్ కి మిక్స్ చేసిన పనీర్ ముక్కలు, మామిడి పండు ముక్క ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టూత్ పిక్స్ ని ఒకదాని తర్వాత ఒకటి పాన్ లో వేసి షాలో ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న థాయ్ పనీర్ ముక్కలపై కొద్దిగా కొత్తిమీర జల్లుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే థాయ్ పనీర్ రెడీ. సో థాయ్ పనీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. Fantastic, excellent, mind-blowing, amazing, marvelous, tasty, yummy. వావ్, తినిన తర్వాత కేవలం టేస్టీగా ఉండే వర్డ్స్ మాత్రమే వస్తాయి. వెరీ వెరీ డిఫరెంట్, వెరీ వెరీ క్రేజీ, మంచి కాంబినేషన్. క్యాప్సికమ్, పనీర్, మ్యాంగో, మామిడి పండు అండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ ని ఎంజాయ్ చేసేయండి. సో థాయ్ పనీర్ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిందే. థాయ్ పనీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు.
youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో గనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. Till then keep watching ETV అభిరుచి. Take care and bye bye.